పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై హత్యాయత్నం జరిగింది. ఎప్పుడు ఏప్రిల్ 18వ తారీఖున ఆమె ప్రచారం కోసం పాదయాత్రగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ సందర్భంలో ఆ వీడియో క్లిప్ను కూడా మీరు చూడొచ్చు, మీకు చూపిస్తాను. ఆమె కాళ్లకు ఒక వ్యక్తి నమస్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా ఆమె చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అతన్ని ముందుగానే అడ్డుకొని బయటికి పంపించేశారు. అయితే అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది, విచారణ జరుగుతోంది. దీనిపైన రకరకాల వార్తా కథనాలు వస్తున్నాయి. అతను లష్కరే తోయిబా సంస్థతో సంబంధాలు ఉన్నట్టుగా, బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినట్టుగా రకరకాల కథనాలు అయితే వస్తూ ఉన్నాయి మీడియాలో. అయితే అతను నిజంగా మమతా బెనర్జీ కాళ్ళకు నమస్కారం పెట్టడానికి వచ్చాడా, లేకపోతే ఆమెని ఏదో హాని చేయడానికో, లేకపోతే సూసైడ్ బాంబరా అనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. ఇలా రకరకాల కథనాలు అయితే వార్తా ఛానళ్ళలో వస్తున్నాయి. కానీ ఇది నిజంగా హత్యా ప్రయత్నమేనా, లేకపోతే ఎన్నికల స్టంటా అనేటువంటి కోణంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే గత ఎన్నికలలో అంటే 2021 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికలలో మమతా బెనర్జీ ఆ వీల్ చైర్లో ప్రచారం చేయడం అనేది సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. మమతా బెనర్జీకి తన కాళ్ళకు దెబ్బ తగిలింది, అయినప్పటికీ కూడా వీల్ చైర్లో ప్రచారం చేస్తాము తిరగడము, ఈ నాన్ లోకల్ అనేటువంటి ఈ బీజేపీ ఉత్తరాది పార్టీ, నాన్ లోకల్ పార్టీ అంటూ సెంటిమెంట్ను కూడా బాగా పండించారు మమతా బెనర్జీ గత ఎన్నికల్లో. అప్పట్లో ప్రశాంత్ కిషోర్, వీ మస్ట్ నాట్ ఫర్గెట్, ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా టీఎంసీ పార్టీకి వ్యవహరించాడు. అతని ఆధ్వర్యంలో పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీకి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు వచ్చాయి, 77 సీట్లు వచ్చాయి, తక్కువేం కాదు. కానీ అధికారం రాలేదు, అది సీఎం పీఠాన్ని దక్కించుకోలేకపోయింది బీజేపీ. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే ఈ ఎన్నికలలో కూడా ఏమైనా జరుగుతోందా మమతా బెనర్జీ విషయంలో అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. కారణం ఏంటంటే ఈసారి పరిస్థితి కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. మమతా బెనర్జీకి అనుకున్నంత ఈజీగా విజయం వచ్చేటట్టుగా కనిపించడం లేదు. ఎందుకంటే ఎస్ఐఆర్, గత ఎన్నికలలో ఎస్ఐఆర్ లేదు. ఇప్పుడు ఎస్ఐఆర్ వలన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ద్వారా సుమారుగా 91 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి రకరకాల కారణాలతో. పర్మనెంట్గా వేరే రాష్ట్రాలకి షిఫ్ట్ అయినటువంటి వాళ్ళు, డూప్లికేట్ ఓట్లు, చనిపోయినటువంటి వాళ్ళు, ఇలా రకరకాల కేటగిరీల కింద 91 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం తొలగించేసింది. ఇది చాలా పెద్ద నెంబర్. ఇది మరి ఈ ఓట్లు ఏ జిల్లాల్లో ఎంత మేర తొలగించబడ్డాయి, ఇందులో టీఎంసీకి అనుకూలంగా వేసేటువంటి ఓట్లు ఎంత, బీజేపీకి పడాల్సినటువంటి ఓట్లు ఎంత, ఇదంతా కూడా అస్పష్టంగా ఉంది. కాబట్టి ఈ నెంబర్ మమతా బెనర్జీని కలవరపెడుతుంది. ఈ 91 లక్షల ఓట్లు ఎవరివి, ఇందులో ఎన్ని ఓట్లు నా ఓట్లు పోయాయి, అంటే టీఎంసీ ఓట్లు ఎన్ని పోయాయి అనేది మమతా బెనర్జీని ఆందోళన కలిగిస్తోంది. ఇక రెండో అంశము, తాజాగా జరిగినటువంటి లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి ఈ రాజ్యాంగ సవరణ బిల్లు, మహిళా రిజర్వేషన్కు సంబంధించి, డీలిమిటేషన్కు సంబంధించి సవరణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సవరణ బిల్లు వీగిపోయింది, మనందరికీ తెలుసు. అయితే ఈ ఓటింగ్ ప్రక్రియలో టీఎంసీ ఎంపీలు దూరంగా ఉన్నారు. అంటే ఒక మహిళా ముఖ్యమంత్రి అయి ఉండి కూడా, ఒక చీఫ్ మినిస్టర్ మహిళగా ఉండి కూడా మహిళా సాధికారత కోసం ఒక బిల్లు పెడితే లోక్సభలో మద్దతు ఇవ్వరా మీరు? అంటే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మహిళలు ఏమైనా మమతా బెనర్జీ పైన కత్తి కడతారా? ఇంత పని చేస్తుందా మమతా బెనర్జీ అని చెప్పి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మహిళలు ఏమైనా మమతా బెనర్జీ మీద కక్ష పెంచుకునేటువంటి అవకాశం ఉందా? ఆ భయం కూడా మమతా బెనర్జీని వెంటాడుతోంది. ముస్లిం ఓట్లు నాకే పడతాయని ధీమాగా ఎప్పుడూ చెప్పేటువంటి మమతా బెనర్జీ స్వరంలో కొంచెం మార్పు వచ్చినట్టు కనబడుతోంది. ఎందుకంటే ముస్లిం ఓట్లను చీల్చడానికి అక్కడ అసదుద్దీన్ ఓవైసీ రంగంలోకి దిగారు. అసదుద్దీన్ ఓవైసీతో పాటు అక్కడ టీఎంసీ నుంచి బహిష్కరించబడినటువంటి హుమాయూన్ కబీర్ ఒక కొత్త పార్టీ పెట్టాడు. వీళ్ళిద్దరూ కలిసి పొత్తులో పోటీ చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళిద్దరూ, ఓవైసీ, హుమాయూన్ కబీర్ కలిసి ఏమైనా మమతా బెనర్జీకి పడాల్సినటువంటి, టీఎంసీ పార్టీకి పడాల్సినటువంటి ఓట్లను గుంజుకుంటారా, లాక్కుంటారా? ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మమతా బెనర్జీని టెన్షన్ పెట్టిస్తున్నాయి, కలవరపాటు గురి చేస్తున్నాయి. 3 సార్లు ముఖ్యమంత్రి అయిపోయిన కానీ మీరు ఈసారి కొంచెం కష్టంలాగానే కనిపిస్తోంది అనే అనుమానం ఆమె కలిగినట్టుగా ఉంది. అందుకనే బహుశా ఇది కూడా ఎన్నికల స్టంట్లో భాగంగా ఇదేమైనా జరిగిందా? ఆ వ్యక్తి ఎందుకు అలా సడన్గా వచ్చాడు, ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు, నిజంగా మమతా బెనర్జీని చంపడానికి ప్రయత్నం చేశాడా? ఇవన్నీ కూడా మరి తేలాల్సి ఉంటుంది. డెఫినెట్గా ఈ అంశాన్ని ఆమె త్వరలో జరగబోయే 23వ తారీఖున ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ అంశాన్ని నన్ను చంపడానికి ప్రయత్నం జరుగుతోందంటూ బహుశా ఈ నెపాన్ని బీజేపీపైకి నెట్టేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో ఈ విధంగా కూడా మరికొన్ని ఓట్లని తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం ఏమైనా మమతా బెనర్జీ చేస్తున్నారా తెలియదు. దానికి ఆధారాలు ఏం లేవు కానీ బట్ అలా జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇలాంటి వ్యూహాల్ని, ఇలాంటి పథకరచనలు చేయడంలో మమతా బెనర్జీ దిట్ట.
లోకల్ నాన్ లోకల్ బెంగాలీ సెంటిమెంట్ని రగిల్చడంలో, బెంగాలీల అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలంటే ఈ సెంటిమెంట్ అస్త్రాన్ని మమతా బెనర్జీ ప్రయోగిస్తూ ఉన్నారు. ఇంతవరకు అదే అస్త్రం ఆమెను కాపాడుతూ వచ్చింది. కానీ ఈ రోజున మరి ఈ ఎన్నికల్లో ఏం జరగబోతోంది? మమతా బెనర్జీకి ప్రజలు గుడ్ బై చెబుతారా, లేదంటే మరొకసారి అంటే 4వ సారి కూడా ఆమెకే సీఎం పగ్గాలు అప్పచెబుతారా? మీకేమనిపిస్తోంది? మమతా బెనర్జీ సెంటిమెంట్ పనిచేస్తుందా ఈసారి, లేకపోతే బీజేపీకి ఛాన్స్ ఇస్తారా ప్రజలు? కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.